వీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. సో ఫస్ట్ కలర్ ఎవరో చూసేద్దాం, ఆ లక్కీ కలర్ ఎవరో చూసేద్దాం. హలో అండి. హలో హాయ్, ఎవరు? హాయ్ అండి, నా పేరు మౌనిక. మౌనిక, ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి అండి. వైజాగ్. ఏం చేస్తూ ఉంటారు? నా స్టడీ కంప్లీట్ అయింది, జాబ్ సర్చింగ్లో ఉన్నా. జాబ్ సర్చింగ్లో ఉన్నావు. సో ఏంటి, ఏం స్టడీ చేశారు మీరు? బీటెక్ అండి. బీటెక్ అయిపోయిందా? ఏ డిపార్ట్మెంట్? ఏంటండి? ఏ గ్రూప్ అంటున్నా? ట్రిపుల్ సివిల్. ఓకే, సివిల్ అంటే అమ్మాయిలకు దొరకడమే సివిల్ కష్టం. కాదండి, ఎలక్ట్రికల్. ఓకే, ట్రిపుల్ ఈ అన్నారా మీరు? అవునండి. ఓకే, నాకు వినిపించలేదు. సరే, ఓకే, ఏం చేస్తూ ఉంటారు మరి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు? నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను. కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, సో చెప్పండి, మన ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? చూస్తున్నానండి, 1 monthగా ట్రై చేస్తున్నాను. మధ్యలో ఒకసారి మాట్లాడాను కూడా, కట్ అయిపోయింది మీరు క్వశ్చన్ అడిగే టైంకి. నేనేనా వేరే వాళ్ళతో మాట్లాడారా? వేరే వాళ్ళతో మాట్లాడాను. ఓకే, పేరు ఐడియా ఉందా ఏమైనా? లేదండి. కొంచెం గట్టిగా హుషారుగా మాట్లాడు. లేదండి అప్పుడు టెన్షన్ లో ఉన్నాను నేను, అసలు ఎవరో ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నారు మీరు. సరే చెప్పండి, సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, అమ్మ, డాడీ, అక్క. ఓకే, మీ అక్క ఏం చేస్తారు? అక్క మ్యారీడ్ అండి. ఓకే, సో మీరు నేను ఎంత హుషారుగా మాట్లాడిద్దామన్నా మీరు అలాగే అవునండి అదే అండి అని మాట్లాడుతున్నారు. అంటే టెన్షన్గా ఉంది. అస్సలు టెన్షన్ అవసరం లేదు, మీ అక్కతో మాట్లాడతారా? అలాగే నాతో మాట్లాడండి. ఓకే అండి. ఓకే, సో చెప్పండి మరి ఏంటి, సమ్మర్ వస్తుంది, మీ సైడ్ ఇంకా ఎక్కువ ఎండలు కొడతా ఉంటాయి, అటు సైడ్ వైజాగ్ సైడ్ కూడా. సో ఏంటి, ఏదైనా చెప్పొచ్చు కదా, టిప్ చెప్పొచ్చు కదా? టిప్స్ ఏం తెలీదండి అంతగా. అయ్యయ్యో. సరే, మీకు ఏ హీరో ఇష్టం? మహేష్ బాబు అండి. మహేష్ బాబు. హలో. అవునండి. మహేష్ బాబు అంటే ఇష్టమా? అవును. మరి ఒక పాట అయినా పాడొచ్చు కదా అట్లీస్ట్. సాంగ్స్ టెన్షన్ గుర్తు రావట్లేదండి. సరే, మహేష్ బాబు సినిమాలలో ఏ సినిమా ఇష్టం మీకు? నాకు అతడు ఇష్టం బాగా. ఎందుకంటో ఏం స్పెషల్ ఉంది అందులో? ఆ సినిమా బాగుంటుందండి, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. యా, ఎగ్జాక్ట్లీ. సరే, నేనేమైనా క్వశ్చన్ అడగనా మరి? నేను ఎంత మాట్లాడించినా మాట్లాడట్లేదు కాబట్టి నేనే ఇక మాట్లాడేస్తా. హలో, అడగండి. సరే, నేను క్వశ్చన్ అడుగుతున్నా. క్రికెట్ చరిత్రలో ఒక్కసారి కూడా హెల్మెట్ పెట్టుకోకుండా బ్యాటింగ్ చేసిన ఆటగాడు ఎవరు? మీకు అర్థమైందా? అక్కడ క్వశ్చన్ వస్తుంది చూడండి స్క్రీన్ పైన, మీకు సెకండ్స్ కూడా పడతాయి, ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి. క్రికెట్ చరిత్రలో ఒక్కసారి కూడా హెల్మెట్ పెట్టుకోకుండా బ్యాటింగ్ చేసిన ఆటగాడు ఎవరు? ఆప్షన్స్, అదే క్లూ ఇవ్వండి. క్లూవా? నానిది ఒక మూవీ ఉంటుంది, దాన్ని 2 సార్లు చెప్పాలన్నమాట. అందులో 2 హీరోలు ఉంటారు. హలో, చెప్పండి. సునీల్ గవాస్కర్ అండి. దేవుడా, టైం అయిపోతుంది కానీ మౌనిక. హలో, చెప్పండి. సునీల్ గవాస్కర్. అదేనా మీ ఆన్సర్? అవునండి. ఓకే, టైమ్ అప్, బట్ రాంగ్ ఆన్సర్. మీరు ఇన్ టైంలో ఆన్సర్ అనేది చెప్పారు కానీ రాంగ్ ఆన్సర్ చెప్పారు. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. మౌనిక గారు, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలవాలండి ఖచ్చితంగా. మీరు కొంచెం యాక్టివ్గా మాట్లాడండి, ఏదో భయపడుతూ మాట్లాడుతున్నారు. ప్లీజ్, ఎవరు కాల్ చేసినా కూడా ఆ రకంగా మాట్లాడుతూ మంచి జోవియల్గా మీ ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడండి. నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం, ఎవరు? కనకదుర్గ అండి. కనకదుర్గ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇది ఐ థింక్ నేను మీతో మాట్లాడడం 3rd టైం అనుకుంటా. కాదండి, ఇది నేను ఫస్ట్ టైం చేయడం. మరి ఇంకొకరు ఎవరబ్బా? కనకదుర్గ. మీరు మీరు ఎక్కడి నుంచి? ఉంటారు కదా. కానీ మీ వాయిస్ కూడా అలాగే ఉంది, ఆవిడలాగే ఉంది. సో చెప్పండి, ఎక్కడి నుంచి మీరు కాల్ చేసేది? నేను కృష్ణా జిల్లా నుంచి అండి. ఓకే, ఆవిడ ఈస్ట్ గోదావరి. చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో? మన ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు?
చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా. మొన్న శనివారం నాడు మీ న్యూస్ చైర్మన్ గా హ్యాపీ బర్త్డే చేశారు కదా, ఎస్. అది కూడా చూసాం. అవునా? మా తరపు కూడా విషయం చెప్పండి. ఓ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. ఓకే సరే, చెప్పండి ఏం చేస్తూ ఉంటారు మరి ఖాళీగా ఉన్న టైంలో? మన ప్రోగ్రామ్ని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? కాల్ ట్రై చేయలేదా మరి ముందు నుంచి కూడా? చేస్తున్నాం కానీ అలవాట్లేదు, మళ్ళీ టైం అయిపోతుంది మధ్యలో ఒక్కసారి కలిసినప్పుడు. మీరు మంచిగా యాక్టివ్గా మంచిగా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడితే అసలు కాలే కట్ అవ్వదు. అంటే కాల్ కట్టాడు కదా, టైం అయిపోతుంది అప్పుడు ఒక్కసారి. అవునవును, టైం అనేది అయిపోతూనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తూనే ఉండాలి తప్ప వెనక్కి వేయడానికి ఏమి ఉండదు. ఓకే, సో చెప్పండి ఏం స్పెషల్ చేశారు మరి ఈరోజు? నేనా అదేంటి కోడిగుడ్డు పొట్టు చేశానండి. ఓకే, సో నేను క్వశ్చన్ అడిగేనా? దానికంటే ముందు మీరు టిప్ చెప్తారా, పాట పాడతారా? చిన్న పాట పాడతానండి. పాడండి. రామ 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 నీలి మేఘ శ్యామ, రామ 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 నీలి మేఘ శ్యామ, రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ, నా మనసు విరబూసి ప్రతి సుమగానం నీకేలే, కరుణించి కురిపించి నీ ప్రతి జీవన మాకేలే, నిరతం పూజించి మాతో దాగుడు మూసలు నీకేలా, రెప్పలకు మొయ్యక కొలిచాము కన్నులు ఎదుట రావేలా, రామ 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 నీలి మేఘ శ్యామ. ఓకే ఓకే, బాగా పాడారు. సో నేను క్వశ్చన్ అడిగేనా మరి? కొంచెం తేలిగా జరగండి. సరే, ఎన్నిసార్లు చచ్చినా సజీవంగా ఉండేది ఏది? అమ్మో, పొడుపు కదా? పొడుపు కథ కాదు, అదొక మనుషులకు సంబంధించింది. ఎన్నిసార్లు చచ్చినా సజీవంగా ఉండేది ఏది? టైం అయిపోతుంది, మీకు టైం చూసుకోవాలి, అదేవిధంగా ఆన్సర్ కూడా కరెక్ట్గా చెప్పాలి. ఎన్నిసార్లు చచ్చినా సజీవం ఉండేదా? ఎన్నిసార్లు చచ్చినా కూడా ఫస్ట్ పదవాన చెప్పరా? అది ఉన్నదే 2 అక్షరాలండి, నేను ఎలా చెప్పాను మీకు? బొద్దింక. బొద్దింక. బొద్దింకకి 2 అక్షరాలే ఉన్నాయా? కాదు. కనకదుర్గ గారు ఈ టైంలో ఆన్సర్. సో టైం అప్ అండి, టైం అయిపోయింది. ఇన్ టైంలో మీరు అసలు ఆన్సరే చేయలేకపోయారు. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలవాలని కోరుకుంటున్నాను. ఆన్సర్ ఇన్ టైంలో చేయండి అని ఇన్నిసార్లు నేను చెప్తున్నాను. మీరు టైంని చూసుకుంటూ ఆన్సర్ మర్చిపోతున్నారు, ఆన్సర్ ఉంటే టైంని చూస్తున్నారు. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలవాలని కోరుకుంటున్నా దుర్గ గారు. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హాయ్ అండి. హాయ్, ఎవరు? రమ్య అండి, గుంటూరు నుంచి. రమ్య, గుంటూరు. అవును. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మేడం. ఓకే, ఏంటి స్పెషల్ మరి ఈరోజు? నార్మలే మేడం, బెండకాయ ఫ్రై. ఓకే, పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం, చిన్న పిల్లలు. ఏం చేస్తూ ఉంటారు? చిన్ని బుడ్డి పిల్లలు. ఒక అమ్మాయికి 3 years మేడం, ఇంట్లోనే ఉంటది. ఒక అమ్మాయికి 1 year. ఓ 3 years 1 year, వాళ్ళతోనే మీకు టైం అంతా సరిపోతుంది, వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వడానికి, వాళ్ళని సర్దడానికే సరిపోతుంది మేడం. సో చెప్పండి, మరి ఖాళీగా ఉన్న టైంలో మన ప్రోగ్రామ్ని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? నేను ఫస్ట్ నుంచి రెగ్యులర్ గా ఫాలో అవుతాను మేడం. ఈ మధ్య ప్రోగ్రామ్ ఆగిపోయింది, స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి ఫాలో అవుతాను. కాకపోతే ఈ రోజు పవర్ లేదు మేడం. అయ్యో, పర్లేదు, క్వశ్చన్ నేను అడిగేది మీకు వినిపిస్తుంది కదా? ఓకే మేడం, మీరు అడిగిన దాన్ని బట్టి నేను చూడలేదు ప్రోగ్రామ్ ఈ రోజు అయితే. ఓకే, అది ఓకే. సో ఏంటి చెప్పండి, మరి మన ప్రోగ్రామ్ ఇన్ని నెలల నుంచి ఫాలో అవుతున్నారు, మరి ఎందుకు కాల్ చేయలేదు? కాల్ చేసినా కూడా ఎందుకు? చేశాను మేడం, రమ్య అని. నేను ఇది 7th టైమో 8th టైమో. నేను మీతో మాట్లాడడం ఫస్ట్ టైం. మరి ఇంతకు ముందు నేను లేనప్పుడు చేసినట్టున్నారు. అంతకుముందు చేశాను, ఓడిపోతూ ఉన్నాను మేడం. అన్ని మధ్య విన్ అయ్యాను, బట్ నాకు లక్కీ డ్రాలో నా నేమ్ రాలేదు. అయ్యో, అందువల్ల లాస్ట్ లో మిస్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ట్రై చేస్తుంటే ఈ రోజు కనెక్ట్ అయింది. లక్కీ.
ఏం లక్కీ మేడం, విన్ అయితే లక్కీ. విన్ అవుతారు, అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే. ఓకే, సో మరి పాట పాడడం లేకపోతే ఏదైనా టిప్ చెప్పడం చేస్తారా? టిప్ లేకపోతే చెప్తాను ఏదైనా మేడం. క్వశ్చన్ అడగండి నన్ను. క్వశ్చన్స్ కాదు, ఒక టిప్ చెప్తాను మేడం. చెప్పండి. మనకి మనం నాన్ వెజ్ చేసేటప్పుడు అనుకోకుండా ఆయిల్ ఎక్కువ అవుతుంది కదా మేడం. ఒక్కోసారి అవును. ఆయిల్ ఎక్కువైనప్పుడు లాస్ట్ లో కూర స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 2 ఐస్ క్యూబ్స్ కర్రీలో వేస్తే ఐస్ క్యూబ్ ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది, మనకి ఎక్స్ట్రా ఆయిల్ అనేది తగ్గిపోతుంది మేడం. నైస్ టిప్. తెలుసా, అందరూ తెలీదు, ఇంకా స్టార్టింగ్ లో కుక్ చేసే వాళ్ళకైతే ఎక్కువ ఆయిల్ పోసేస్తూ ఉంటారు, ఆ తర్వాత మొత్తం కర్రీ పైన మొత్తం ఆయిల్ ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా మొత్తం ఐస్కి వచ్చేస్తుందా? ఐస్ అబ్జర్వ్ చేసుకుంటది, మనకి కర్రీ నార్మల్ గా అయిపోతుంది. వావ్ నైస్ టిప్ అబ్బా. నేను క్వశ్చన్ అడగనా మరి? కొంచెం ఈజీగా అడగండి మేడం. ఋష్యశృంగుడు ఎవరి కుమారుడు? క్వశ్చన్ అర్థమైందా మీకు? లేదు మేడం, ఇంకొకసారి అడగరా? ఋష్యశృంగుడు అని ఉంటారనమాట, ఆయన ఎవరి కుమారుడు? టైం అదే విధంగా ఆన్సర్ రెండు మేనేజ్ చేయాలి. ఎవరైనా హెల్ప్ చేయడానికి ఉన్నారా ఇంట్లో? లేదు మేడం, ఎవరు లేరు, ఒకసారి హెల్ప్ చేస్తారా? నాకు కూడా ఏం తెలియదు. అయ్యో, నేను హెల్ప్ చేయడానికి ఆ పేరును కూడా నాకు అనడానికి. సారీ అండి, సారీ, మీరు ఆన్సరే చేయలేకపోయారు. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఆన్సర్ చేయాలని కోరుకుంటున్నా. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో. హాయ్ అండి. ఎవరు? నా పేరు లత అండి. లత గారు ఎక్కడి నుంచి అండి? విజయనగరం. మాట్లాడండి. నేను ఒక 2 times 3 times మాట్లాడాను. అవునా? అయ్యో, నాకెందుకు మరి గుర్తు రావట్లేదు. అంటే మళ్ళీ చాలా రోజులకు కలిసిందండి కాలు. అవునా? మా పాప పేరు అనన్య హాయ్ అని చెప్పారండి. నాకు గుర్తొచ్చింది. ఒక 1 week 2 weeks అవుతుందా? 1 week కాదండి, 15 days అబో అయింది కదా. 1 week 2 weeks అయింది కదా, అందుకే మీకు కాల్. అనన్య హాయ్. అనన్య సరే, ఓకే. ఏం చేస్తూ ఉంటారు మరి ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో? హౌస్ వైఫ్ అండి. ఓకే, మన ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? చాలా రోజులు బట్టి చూస్తున్నానండి. ఓకే, మన ప్రోగ్రామ్స్ ఇంకా ఏమేమి ఇష్టం మీకు? ఇది మాట్లాడేసరికి ఇది అయిపోతుంది. ఇది నెక్స్ట్ ఒకసారి క్వశ్చన్స్ చెప్పినా నేను చెప్పలేకపోయాను, టైం అయిపోతుంది. అయ్యయ్యో. సరే, ఇప్పుడు మనకి ఏమేం ప్రోగ్రామ్స్ ఇష్టం ఇంకా మీకు బీఆర్కే న్యూస్లో? బరాబరా ముచ్చట్లు చూసేదానండి బాగా ఎక్కువ. ఇప్పుడు చూడట్లేదా? నెక్స్ట్ ఏమో అంటే ఇంకా చూస్తున్నాను. నెక్స్ట్ మొన్న చాలా ఫోకస్ ఏదో పెట్టారు కదా, జోయా రిక్వెస్ట్ ఏదో అలాంటి, ఆ ప్రోగ్రామ్ అలాంటివి చూస్తాను బాగా. ఓకే. స్పెషల్ ప్రోగ్రామ్స్ మీకు భలే ఇష్టం అన్నమాట. అంటే ఎక్కువ అలాంటివి చూస్తానండి. ఓకే. న్యూసెస్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉండి చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీలాగే ఆదరించాలని కోరుకుంటున్నాం. సో చెప్పండి మరి, ఏంటి మీకు ఏ హీరో ఇష్టం చెప్పండి? టిప్ అంటే ఫేస్ గ్లోనెస్ రావడానికి కొంచెం పప్పాయ అనేది టిప్ అడగలేదు ఇంకా. హలో, నేను ఇంకా టిప్ అడగలేదు. మరి ఏంటి అడిగారు? అయ్యో, నేను ఏ హీరో ఇష్టం అని అడిగా. హీరో అల్లు అర్జున్ ఇష్టం అండి. అల్లు అర్జునా? ఓకే. ఏ సినిమా ఇష్టం మీకు అల్లు అర్జున్ది? అల్లు అర్జున్ది సినిమా అంటే బాగా ఇదండి పరుగు ఇష్టం అండి బాగా నాకు. పరుగు బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు చెప్పండి టిప్.
ఇందాకలా ఏంటి మా పాప పక్క గోల్ పెడుతుంటే నేను సరిగ్గా వినలేదు అనమాట. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పుడు అంటే మనం ఏంటి నెక్స్ట్ రోజు ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలనుకోండి, వెంటనే బొప్పాయి అనేది పెట్టామంటే ముందు రోజు నైట్ ని మార్నింగ్ బొప్పాయి అప్లై చేసామంటే గ్లోనెస్ వచ్చేస్తుందండి బాగా. బొప్పాయి అనేది మసాజ్ లా చేసుకుని ఆరిన తర్వాత కడిగించుకుంటే 2 times ముఖం బాగా గ్లోనెస్ వస్తుంది. నైస్ టిప్. అంటే పార్లర్కి అవసరం లేదనమాట. అంటే మనకి టైం ఉండకపోవచ్చు, నెక్స్ట్ రోజే ఫంక్షన్ కి వెళ్ళాల్సి వస్తుంది, మనకి పార్లర్ కి వెళ్ళే టైం లేకపోవచ్చు. అప్పుడు బొప్పాయి ఒకటి అప్లై చేస్తే చాలు మనకి, ఎందుకంటే ఎక్కడైనా దొరుకుతాయి కదా బొప్పాయి. అవును, ఎస్. పపాయ మళ్ళీ స్కిన్ కి అలాగే అండ్ ఐస్ కి కూడా చాలా మంచి చాలా మంచిది కదా. పపాయ చిన్న మొక్క తీసుకొని మొత్తం ఫేస్ ని మెడ అప్లై చేసి ఒక 5 నిమిషాలు ఆరిన తర్వాత స్నానం ఇది మామూలు మొఖం తీసుకుంటే 2 times or 3 times. మంచి టిప్ చెప్పారు తెలుసా. అండ్ ఇంకా ఎండాకాలం కాబట్టి ట్యాన్ కి కూడా మంచిగా వర్క్ అవుతుంది. అంతేనండి. ఎస్, మంచి టిప్ చెప్పారు. ఓకే, నేను కూడా క్వశ్చన్ అడిగినా మరి. మంచి క్వశ్చన్ అంటే ఏదైనా వచ్చేది అడగండి, ఎన్నోసార్లు చేసాను, చాలా సార్లు ఓడిపోయాను. కాదు, ఇందులో మంచి క్వశ్చన్స్ చెడ్డ క్వశ్చన్స్ కూడా ఉంటాయా? అంటే పోనీ ఏదైనా ఇది సినిమాదేనా, లేకపోతే నాకు తెలిసిన క్వశ్చన్ అయితే పర్లేదు. 20 minutes అక్కడ టైం అయితే వస్తున్నాను తప్ప నాకు క్వశ్చన్ తట్టట్లేదు మెయిన్ ఆన్సర్. సరే ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఓకేనా? చెప్పండి. చెప్పండి. ఓకే, తేలు విషాన్ని ఏ వ్యాధి నయం చేయడానికి ఉపయోగిస్తారు? ఏంటండి? తేలు ఉంటుంది కదా, ఆ తేలు విషం ఉంటుంది కదా, అది ఏ వ్యాధి నయం చేయడానికి ఉపయోగిస్తారు? టైం అయిపోతుంది మీకు, అక్కడ పవర్. ఏదైనా చెప్పండి, ఏదైనా ఇది క్లూ చెప్పండి. క్లూవా? క్లూ అంటే అది ఎలా చెప్పండి? క్యాన్సర్ అండి. క్యాన్సరా? ఏమో, నాకు కూడా తెలీదు. హలో, పెద్దవాళ్ళలో ఎక్కువ వస్తుంది అది. పెద్దవాళ్ళలో వచ్చేది. టైం అయిపోతుంది, ఇంకా 3 seconds ఓన్లీ. 2 1. సారీ, టైం అయిపోయింది. మీరు అసలు ఆన్సర్ చేయలేకపోయారు. పెద్దవాళ్ళలో ఎక్కువగా వస్తుంది అది, ఓకేనా? సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో, నమస్తే అండి. నమస్తే, ఎవరు? విజయలక్ష్మి అండి, చిత్తూరు. విజయలక్ష్మి గారు చిత్తూరు నుంచి ఇంతకుముందు కాల్ చేశారా? చేశానండి, 3-4 సార్లు. లైన్ లో ఉండే కట్ అయిపోయిందండి, టైం అయిపోయిందండి. అయ్యో, సరే ఇప్పుడు మనం మంచిగా మాట్లాడుకుందాం. మీరు సిగ్నల్ కి రండి, నాకు కొంచెం క్లారిటీగా వినిపించట్లే. సరే అండి. ఓకే, విజయలక్ష్మి గారు చెప్పండి, ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదండి, హౌస్ వైఫ్ అండి. ఓకే, ఖాళీ టైం ఉంటుందా? ఉంటుందండి, అప్పుడప్పుడు ఉదయం పుట్టింటి పట్టు చీర చూస్తూ ఉంటానండి, న్యూస్ చూస్తూ ఉంటాను. ఇది మనకి 1/2 an hour ఉంటుంది, 1/2 an hour అది చూస్తారు. ఇంకా మిగతా టైంలో ఏం చూస్తుంటారు? మన బీఆర్కే న్యూస్ లో ఇంకేమేం ప్రోగ్రామ్స్ ఇష్టం మీకు? చూస్తూ ఉంటానండి, న్యూస్ చూస్తానండి. ఓకే, సో ఎలాంటి న్యూస్ అంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా? ఎప్పుడో ఒకసారి అండి, అంత టైం ఉండదు. ఓకే, పిల్లలు ఉన్నారా? ఏదండి, మనవడు ఒక్కడు ఉన్నాడండి. ఆడితోనే టైం అయిపోతుందా? అవునండి. గుడ్డోడా? లేదండి, 7 years అండి. 7 years? అవునండి. ఓకే, అంటే చిన్నపిల్లోడే లేండి ఇక. అవును. సరే ఓకే, సో టైం దొరికినప్పుడు చూస్తూ ఉంటారనమాట. సరే ఓకే, నేనేమైనా క్వశ్చన్ అడిగినా మరి ఒక క్వశ్చన్ అడగచ్చు కదా నన్ను, పొడుపు కదా అలాంటి. నేను అడుగుతున్నాను మంచిగా, నన్ను క్వశ్చన్స్ అడగండి. నన్ను ఎవరైనా అడుగుతారా ఇలా? చెప్తానండి. క్వశ్చన్ అడుగుతారా, టిప్ చెప్తారా, పాట పాడతారా, మీ ఇష్టం. చెప్తానండి. ఓకే, అడగండి. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే వారికి పోయే వారికి వడ్డించే బొమ్మ. నీడ? కాదండి. మళ్ళీ అడగరా? గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే వారికి పోయే వారికి వడ్డించే బొమ్మ. సూర్యుడు? కాదండి. మరి క్లూ ఇవ్వండి, నాకు తెలీదు. గుర్తుందండి. తేలా? అవునండి.
నేను చెప్పా కదా ఆన్సర్, అలాగే మీరు కూడా తొందరగా చెప్పేయాలి, ఓకేనా? నేను అడిగిన తర్వాత. ఈజీగా చెప్పండి, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఓకే, ఈజీగా అడగమన్నారు కదా. ఎలాంటి క్వశ్చన్ అడగాను మీకు? సరే ఈజీ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అడగండి. రావణాసురుడి తండ్రి పేరేంటి? రావణాసురుడు తండ్రి పేరు. రామనాథుడు. రావణాసురుడు రాముడు చంపేస్తాడు కదా సీతను ఎత్తుకెళ్ళాడని, ఆయన వాళ్ళ నాన్న. ఆ? విభూషణుడు. అర్థం కాల. విభూషణుడు. విభూషణుడు కాదు, నేను ఇంత మంచిగా చెప్తున్నా ఇంకా కాదు అని. కొంచెం క్లియర్ అయ్యండి. క్లూ అంటే 3 అక్షరాలు ఉంటుంది, అంతకు మించి క్లూ ఇవ్వలేను నేను ఇంకా దానికి. సరే టైం అయిపోతుంది, 3 seconds ఓన్లీ. 3, 2, 1. సారీ, టైం అయిపోయింది. మీరు ఆన్సర్ చేయలేకపోయారు. ఆ లాస్ట్కి చెప్పిన ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో. హలో, హాయ్. హాయ్ అండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడాలి, వాయిస్ అనేది మొత్తం రిఫ్లెక్ట్ అయ్యి మనకే వినిపిస్తోంది. ఓకే అండి. ఎవరు? గుంటూరు నుంచి రాజీ. రాజీ? అవునండి. గోదావరి సినిమా చూసారా? గోదావరి చూసామండి. అందులో రాజీ ఉంటుంది కదా? అవునండి. బాగుంది మీ పేరు. హలో రాజీ గారు. చెప్పనండి. మీ పేరు బాగుందండి. థ్యాంక్స్ అండి. సో ఏం చేస్తూ ఉంటారు? కాల్ కలిసింది, అందుకని కన్ఫ్యూజన్ లో ఉన్నా. అస్సలు కన్ఫ్యూజన్ అక్కర్లా. ఏం చేస్తారు తెలుసా? మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారు కదా, కాల్ చేసి అలానే మాట్లాడండి. ఓకే అండి. ఓకే, సో ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫేనండి. సో ఖాళీ టైం దొరుకుతుందా? ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక ఒక 1 hour దొరుకుతుంది. ఓకే, సో ఆ టైంలో ఈ ప్రోగ్రామ్ని సెట్ చేసుకున్నారనమాట. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ మా ప్రోగ్రామ్ని ఆదరిస్తున్నందుకు. సరే ఓకే, మనకు బీఆర్కే న్యూస్లో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీకు ఏ ప్రోగ్రామ్ ఇష్టం? ఇంకా బీఆర్కే నాకు రీసెంట్గా ఒక 1 month నుంచి తెలిసింది, నేను డైలీ ట్రై చేస్తున్నా. మిగతా వనిత చూస్తాను, సిటీ కాబట్టి సిటీ చూస్తాం, మేము గుంటూరు లోకల్ ఛానల్ సిటీ కాబట్టి సిటీ చూస్తుంటాం. ఓకే, బీఆర్కే న్యూస్ చూస్తుంటాం. మీకు ఇంకో విషయం చెప్పనా, బీఆర్కేకి సంబంధించి డిజిటల్ ఛానల్స్ చాలా ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్, అవి కూడా మీరు చూడొచ్చు తెలుసా? ఓకే, చాలా వరకు ఉన్నాయి. హెల్త్ ఉంది, డివోషనల్ ఉంది, అదేవిధంగా చాలా ఛానల్స్ ఉన్నాయి మనకి, ఎడ్యుకేషనల్ ఉంది, అవన్నీ కూడా చూడొచ్చు మీరు. ఓకే మేడం. ఓకేనా? ఓకే అండి. సో చెప్పండి మరి ఏంటి ఈరోజు స్పెషల్ ఇంట్లో? స్పెషల్ క్యారెట్ ఇగురు. క్యారెట్ ఇగురు పచ్చడి స్పెషల్. వావ్ 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 వావ్, నాకేదో డిఫరెంట్గా నోట్లో నుంచి ఇట్లా వచ్చేస్తున్నాయి వినంగానే. సరే, సమ్మర్ వచ్చింది కాబట్టి మీ సైడ్ ఇంకెక్కువ చేస్తూ ఉంటారు కదా ఇవన్నీ? అవునండి. ఓకే, పచ్చడి సీజన్ కాబట్టి. ఓకే ఓకే, సో చెప్పండి ఇంకా మీకు ఏ హీరో ఇష్టం చెప్పండి? హీరో వచ్చి అల్లు అర్జున్. అల్లు అర్జున్, ఇందాక కూడా ఒక ఆవిడ కాల్ చేస్తారు, అల్లు అర్జున్ అంటే ఇష్టం అంట. అల్లు అర్జున్ సినిమాలలో అల్లు అర్జున్లో మీకు ఏం నచ్చుతుంది? అలాగే అల్లు అర్జున్ సినిమాలలో ఏ సినిమా మీకు బాగా ఇష్టం? అల్లు అర్జున్లో అలా వైకుంఠపురం. అలా వైకుంఠపురంలో సినిమా బాగా ఇష్టం అనమాట. అల్లు అర్జున్లో మీకు అంతలా ఏం నచ్చుతుంది చెప్పండి? డాన్స్ బాగా నచ్చుతుంది. వావ్. ఓకే సరే, నేను క్వశ్చన్ అడిగే ముందు మీరు కూడా ఏదైనా టిప్ చెప్పడం లేకపోతే క్వశ్చన్ అడగని చేయొచ్చుగా? టిప్స్ కాదు కానీ మీకోసం ఒక సాంగ్ పాడతాను. పాడండి. ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ కుశలమే చల్ల చల్లని సారిలో మాట్లాడుతుంటే పాడండి. అంతేనా? అంతేనండి. ఆ 2 లైన్లు మళ్ళీ పాడొచ్చు కదా? అవునా?
ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచ్చట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో. హలో. అంతేనా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే సరే నేను క్వశ్చన్ అడగనా మరి? ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఈజీగా, అసలు టెన్షన్ గా ఉన్నా. అంటే నాకు తెలిస్తే ఆన్సర్ నాకు తెలిస్తే నేను క్వశ్చన్కి నేను ఏమంటారు మీకు క్లూ ఇస్తాను. ఓకే నాకు తెలిస్తే నేను ఇస్తాను, నాకు తెలియకపోతే నేను ఇవ్వలేను. ఓకే ఓకేనా? ఫస్ట్ కాల్ కలిసినందుకే హ్యాపీ. చాలా తర్వాత ఎప్పుడు మేము ఇలా లైవ్ థ్యాంక్ యూ, మీకు ఒక హగ్. ఓకే సరే నేను క్వశ్చన్ అడిగేస్తున్నా. ఓకే. ఒలింపిక్ పథకంలోని 5 రంగులు వేటిని సూచిస్తాయి? అర్థమైందా క్వశ్చన్? ఒక్కసారి రిపీట్ చేయనా? ఒలింపిక్ పథకంలోని 5 రంగులు వేటిని సూచిస్తాయి? అందులో 5 రంగులు ఉంటాయి, ఇట్లా రౌండ్ రౌండ్ గా ఉంటాయి కదా, 5 ఉంటాయి. ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సా? ఆ 5 రంగులు వేటిని సూచిస్తాయి? అది శాంతి. చెప్పండి. కొంచెం క్లూ ఇవ్వరా? కొంచెం క్లూ. నేను ఇంత మంచిగా అడుగుతున్నాను. ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సు కదా. ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. పథకం. అయ్యయ్యో అయిపోయింది, అయ్యయ్యో అయిపోయింది. ఇందులో మీకు ఆన్సర్ ఏంటంటే ఒలింపిక్ పథకంలోని 5 రంగులు వేటిని సూచిస్తాయి అంటే 5 ఖండాలను చూపిస్తాయి అన్నమాట. ఓకేనా? సో మీరు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా హలో సరే ఓకే కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా టీవీ వాల్యూమ్ అనేది మ్యూట్లో పెట్టి మాట్లాడాలి. అదేవిధంగా మీరు స్క్రీన్ను చూస్తూ ఆన్సర్ మర్చిపోతున్నారు, అదేవిధంగా టైంని కూడా మర్చిపోతున్నారు. ఇన్ టైంలో ఆన్సర్ చేయండి. కొంతమంది ఆన్సర్ చేస్తారు కానీ ఇన్ టైంలో చేయలేరు, అయ్యో అనేసి అని చెప్పి ఆ టెన్షన్లో మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి ఇన్ టైంలో ఆన్సర్ చేయండి. అదేవిధంగా కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు మ్యూట్లో పెట్టి మాట్లాడండి. సో నిన్న ఎవరెవరు గెలిచారో అందులో లక్కీ విన్నర్ ఎవరు అని అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, నెక్స్ట్ ఎవరు అనేసి అని, నిన్న ఎవరు గెలిచారని. అనూష కర్నూలు నుంచి. కంగ్రాచులేషన్స్ అనూష. సో అనూష కంగ్రాచులేషన్స్ కర్నూలు నుంచి. ఓకేనా? వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అనూష. సో ఈ విధంగానే మీరు కాల్ చేసి మంచిగా బీఆర్కే న్యూస్ని ఆదరించాలి, అదేవిధంగా పుట్టింటి పట్టుచీరని కూడా ఆదరించాలని కోరుకుంటున్నా. బీఆర్కే న్యూస్లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మనకి డిజిటల్గా కూడా మనకి యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. సో మీరు అవన్నిటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా ఆదరించాలి, చూడాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను.